శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి దేవీ నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి. ఈ రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి, చాలా తేలికైన పద్ధతిలో పూజా విధానాన్ని ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా ఇంట్లో అన్నపానాలకు ఎటువంటి లోటు ఉండదు అనైతే మన శాస్త్రం చెప్తుందండి. దేవీ నవరాత్రుల్లో 3వ రోజున అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ రోజున ఎవరైతే పూజ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మీ దగ్గర కనుక అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పూజలో శివపార్వతుల ఫోటో అయితే పెట్టుకున్నానండి. ఎందుకు శివపార్వతుల ఫోటో పెట్టుకున్నాను అంటే పార్వతీదేవి సాక్షాత్తు అన్నపూర్ణాదేవినే కదా అండి, అందుకని ప్రత్యేకంగా నేను ఈ ఫోటో అనేది పెట్టుకున్నానండి. మీ దగ్గర ఈ ఫోటో కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు దుర్గామ్మ ఫోటో కానీ లేదా అన్నపూర్ణాదేవి సపరేట్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ముందుగా అయితే 3వ రోజున ఉదయాన్నే స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలండి. అలానే పూజ గదిలో మొత్తము ముందు రోజు ఉన్నటువంటి పుష్పాలను వాటన్నిటిని తీసేసి నీట్గా శుభ్రం అనేది చేసుకోవాలండి. కొద్దిగా పూజను స్టార్ట్ చేసే ముందు పసుపు నీళ్ళు అనేటివి చల్లుకోవాలి. పూజ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా ఇంట్లో పసుపు నీళ్ళు అనేటివి చల్లుకోవాలండి. ముందుగా అయితే ఈ పూజ ఎక్కడ చేస్తారో ఆ ప్రాంతంలో ఒక పీఠం అనేది ఏర్పాటు చేసి ఒక వస్త్రాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలండి. ఆల్రెడీ మీరు పూజ చేస్తున్న వాళ్ళు ముందు రోజు వస్త్రం వేసుంటారు కదండి, అదే వస్త్రాన్ని పీఠం మీద మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి 9 రోజులు కూడా. ఈ విధంగా నేను ఒక వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత శివపార్వతుల ఫోటో అనేది పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలు అనేటివి అలంకరించుకున్నానండి. ఫోటోకి ఇరువైపులా 2 దీపపు కుందులను అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడైతే నా దగ్గర అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే ఉందండి. రీసెంట్గా నేను మీషోలో అయితే తెచ్చుకున్నాను. వీటి రివ్యూ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నానండి. మీకు కూడా ఎవరికైనా సరే అన్నపూర్ణాదేవి విగ్రహం కావాలి అన్నా సరే నేను మీషో వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నేనైతే ఇక్కడ పూజలో అన్నపూర్ణాదేవి విగ్రహం అయితే పెట్టుకున్నానండి. ఒక బౌల్లో బియ్యం అనేది తీసుకొని, ఎప్పుడు కూడా మనం ఇంట్లో కొత్త బియ్యం కనుక తెస్తే అంటే నెలకు బియ్యం అయిపోతూ ఉంటాయి కదండి, కొత్త బస్తా కనుక తెస్తే కొద్దిగా బియ్యాన్ని మనము తీసుకొని మీ దగ్గర దేవుడి రూమ్లో శివపార్వతుల ఫోటో ఉంటే అక్కడ పార్వతీదేవి దగ్గర కొద్దిగా బియ్యాన్ని అయితే ఉంచాలండి. లేదు సపరేట్గా చాలామంది ఇంట్లోనే వంటింట్లోనే అన్నపూర్ణాదేవిని అయితే పెట్టుకుంటూ ఉంటారు. అన్నపూర్ణాదేవి దగ్గర మొదటగా మనము బియ్యం అనేది ఉంచాలండి. అలా ఉంచితే మనకు ధనధాన్యాలకు లోటు ఉండదట అని చెప్తారండి. తర్వాత ఈరోజు పూజలో ప్రత్యేకంగా మనము ఏ నైవేద్యమైనా పెట్టచ్చండి. మనము బియ్యంనైనా నైవేద్యంగా పెట్టచ్చు, ధాన్యాలు అలానే జీడిపప్పులు, ఇట్లా నేనైతే ఇక్కడ ద్రాక్షతో పూజలు అనేటివి చేసుకున్నానండి. నైవేద్యంగా వడపప్పు అలానే ద్రాక్ష అయితే పెట్టుకున్నాను. ఖచ్చితంగా ద్రాక్షతోనే చేయాలి అంటే అలా అయితే ఏం లేదండి, మీరు కుంకుమతో కూడా చేసుకోవచ్చండి. వేటితో అయినా సరే మీ దగ్గర అందుబాటులో ఉంటే వాటితో మీరు అష్టోత్తర శతనామావళి పఠించుకోవాలండి. ముందుగా అయితే నేను ఇలా అమ్మవారిని సిద్ధం చేసుకొని పుష్పాలతో అలంకరణ అనేది చేసుకున్నానండి. ఏ పూజకైనా సరే ముందుగా మనం గణపతిని ఆరాధిస్తాం కాబట్టి గణపతి ఫోటో ఉంటే ఫోటో కానీ లేదా చిన్న విగ్రహం ఉంటే విగ్రహం కానీ పెట్టుకొని నమస్కారం అనేది చేసుకోవాలి. మీకు కనుక షోడశోపచార మంత్రాలు తెలిస్తే కంప్లీట్గా మీరు పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే పంచోపచార పూజ అంటే ఓం గణపతి అయి నమః అక్షితాన్ సమర్పయామి అని గంధం సమర్పయామి, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం అనేటివి గణపతికి సమర్పించాలండి. ఏమీ లేవు అనుకున్న వాళ్ళు గణపతికి ఒక నమస్కారం అనేది చేసుకొని మనసులో ఓం గం 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 గణపతి అయి నమః అని 3 సార్లు కానీ 9 సార్లు కానీ మీరు చెప్పుకొని తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి మీరు అర్ఘ్యపాద్యాలను సమర్పించి పూజ అనేది నిర్వహించుకోవాలి. నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి విషయానికి వస్తే ఇక్కడ ఎండు ద్రాక్షతో నేను పూజ అనేది చేసుకుంటున్నానండి. మీరు కుంకుమతో కూడా చేసుకోవచ్చండి. 9 రోజులు ప్రత్యేకంగా మీరు కుంకుమతో 9 రకాల కుంకుమలతో చేసుకోవచ్చు, అలానే ధాన్యాలతో చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ద్రాక్షతో చేసుకున్నానండి. కొంతమంది జీడిపప్పులు, బాదం పప్పులు, అలానే కొంతమంది వాళ్ళకి దగ్గరలో చిటిగాచులు కానివ్వండి లేదా గోమతి చక్రాలు, గవ్వలు, వీటన్నిటితో కూడా చేసుకోవచ్చండి. అన్నపూర్ణాదేవిని కనుక పూజిస్తే తప్పకుండా ఆ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు ఉంటాయి అని చెప్తారండి. అలానే ఆ తల్లిని కనుక మీరు ప్రతిరోజు కూడా నిత్యం మీరు వంటగదిలోకి వెళ్ళేటప్పుడు వంట స్టార్ట్ చేసే ముందుగా ఓం అన్నపూర్ణాదేవి అయి నమః అని ఒక నామం చెప్పుకొని మీరు వంట స్టార్ట్ చేసినా కూడా మీకు ఆ ఇంట్లో ధనాభివృద్ధి, సిరి సంపదలు,
వాటన్నిటికీ ఎటువంటి లోటు ఉండదు అని చెప్తారండి. నేనైతే ఇక్కడ అష్టోత్తర శతనామావళి అంతా పఠించుకున్న తర్వాత స్వామివారికి అమ్మవారికి కలిపి నేను ధూప దీప నైవేద్యాలను అయితే సమర్పించానండి. మీ శక్తి కొలది మీరు తాంబూలం అయితే ఇవ్వచ్చండి. చాలామంది అడుగుతున్నారండి, నవరాత్రిలో మీరు ఏ రోజుటికి ఆ రోజు తాంబూలం ఇవ్వచ్చా అండి అంటే, మీ ఇష్టం అండి. ఏ రోజుటికి ఆ రోజు మీరు అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వచ్చు. లేదు అనుకున్న వాళ్ళు మీరు చివరి రోజు ఎప్పుడైతే మీరు ఉద్వాసన అనేది చెప్తారో చివరి రోజు కూడా మీరు ఒకేసారి తాంబూలం అనేది ఇవ్వచ్చండి. నేనైతే ఇక్కడ డైలీ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఏ పూజకు ఆ రోజు అయితే నేను ఇవ్వట్లేదండి. లాస్ట్ రోజు అయితే నేను ఒకేసారి అమ్మవారికి తాంబూలం అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఇవ్వచ్చండి. ఈ విధంగా పూజ అంతా చేసుకున్న తర్వాత చివరిగా మీరు అమ్మవారికి మంగళ నీరాజనం అనేది సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారికి మీరు సింపుల్గా ఇంట్లోనే పూజ అనేది చేసుకోండి. మీకు ఈ వీడియో ఏదో కొంత ఉపయోగపడింది అని అనుకుంటున్నానండి. వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. అలానే మనకి నవరాత్రుల్లో అయితే అన్ని పూజా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అన్ని డివోషనల్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.